जय गणेश महाराज की जय महाराज की जय महाराज की गणपति शरणमया गणपति शरणमया बुद्धि गणपति वंदनमय तिरुनौल गणपति शरणमय तिरुनौल गणपति हे गजानना शरणं 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 गजानना वनमाल गणपति वंदनमय ओंकार गणपति शरणमय हे गजानना शरणं शरणं गजानना भाग्या धनलक्ष्मी रामम्मा Hallelujah.
ఆంజనేయ స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ ఆంజనేయ అవతారు వెతినాము ఆంజనేయ నీకు పాలాభిషేకమయ్య ఆంజనేయ అవతారు వెతినాము ఆంజనేయ నీకు పాలాభిషేకమయ్య ఆంజనేయ అవతారు వెతినాము ఆంజనేయ నీకు పాలాభిషేకమయ్య ఆంజనేయ ఎవరికయ్యా పాలాభిషేకం ఎవరికయ్యా పాలాభిషేకం ఎవరికయ్యా పాలాభిషేకం మహాభిషేకం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ కపూరహారతి నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కపూరహారతి నీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా ఎవరికయ్యా కపూరహారతి ఎవరికయ్యా కపూరహారతి స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ Jai
तेराभिषेकं स्वामिकయ్యా तेराभिषेकं ఎవరికయ్యా तेराभिषेकं स्वामिकయ్యా तेराभिषेकं భూతసేనము ఆంజనేయ నీకు तेराभिषेकమయ్యా ఆంజనేయ భూతసేనము ఆంజనేయ నీకు तेराभिषेकమయ్యా ఆంజనేయ ఎవరికయ్యా तेराभिषेकं स्वामिकయ్యా तेराभिषेकं ఎవరికయ్యా तेराभिषेकं स्वामिकయ్యా तेराभिषेकं స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి సన్నిధిలో అభిషేకం హనుమయ్య సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం హనుమయ్య సన్నిధిలో అభిషేకం కర్పూర హారతి కయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కర్పూర హారతి కయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కర్పూర హారతి కయ్యా కర్పూర హారతి కయ్యా కర్పూర హారతి కయ్యా కర్పూర హారతి శంకరాభిషేకమయ్యా ఆంజనేయ ఆంజనేయ జగము ఆంజనేయ శంకరాభిషేకమయ్యా ఆంజనేయ ఎవరికయ్యా శంకరాభిషేకం స్వామికయ్యా శంకరాభిషేకం ఎవరికయ్యా శంకరాభిషేకం స్వామికయ్యా శంకరాభిషేకం స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ శరణం శరణం ఆంజనేయ స్వామి సన్నిధిలో అభిషేకం హనుమయ్య సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం ఎవరికయ్యా అభిషేకాలు అభిషేకాలు పాలు పన్ను ఎత్తినాము ఆంజనేయ నీకు పన్నాభిషేకమయ్యా ఆంజనేయ 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 ఎవరికయ్యా పన్నాభిషేకం స్వామికయ్యా పన్నాభిషేకం కర్పూర హారతి మీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా కర్పూర హారతి మీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా ఎవరికయ్యా కర్పూర ఆంజనేయ నారికేలం పెట్టినావు ఆంజనేయ నీకు తీర్థాభిషేకమయ్యా ఆంజనేయ నారికేలం పెట్టినావు ఆంజనేయ తీర్థాభిషేకమయ్యా ఆంజనేయ నారికేలం పెట్టినావు ఆంజనేయ నీకు తీర్థాభిషేకమయ్యా ఆంజనేయ ఎవరికయ్యా తీర్థాభిషేకం స్వామికయ్యా తీర్థాభిషేకం ఎవరికయ్యా తీర్థాభిషేకం స్వామికయ్యా తీర్థాభిషేకం కర్పూర హారతి మీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా హారతి మీకయ్యా నీ దివ్య దర్శనం మాకయ్యా ఎవరికయ్యా కర్పూర హారతి స్వామికయ్యా కర్పూర హారతి ఎవరికయ్యా అడుగుండొచ్చినాము ఆంజనేయ నీకు పాలాభిషేకమయ్యా ఆంజనేయ పాలు పండు తెచ్చినాము ఆంజనేయ నీకు పల్లాభిషేకమయ్యా ఆంజనేయ పాలు పండు తెచ్చినాము ఆంజనేయ పాలు పండు తెచ్చినాము ఆంజనేయ అభిషేకమయ్యా ఆంజనేయ పాలు పండు తెచ్చినాము ఆంజనేయ అభిషేకమయ్యా ఆంజనేయ పాలు పండు తెచ్చినాము ఆంజనేయ నీకు పల్లాభిషేకమయ్యా ఆంజనేయ దర్శనం మాకయ్యా తెచ్చినాము ఆంజనేయ నీకు కుంకుమాభిషేకమయ్యా ఆంజనేయ
పాలుపండు దక్షిణాము ఆంజనేయ నీకు పంచామృతాలయ ఆంజనేయ పాలుపండు దక్షిణాము ఆంజనేయ పూజలు భాకయ్య దక్షిణం మాకయ్య నువ్వు చేయనా ఆంజనేయ నీకు పంచాభిషేకమయ్య ఆంజనేయ పసుపు దక్షిణాము ఆంజనేయ నీకు పంచాభిషేకమయ్య ఆంజనేయ హనుమయ్యా సన్నిధిలో అభిషేకం స్వామి సన్నిధిలో అభిషేకం హనుమయ్యా సన్నిధిలో అభిషేకం గణగణ గంటలు నీకయ్యా ఈ ఘనమైన పూజలు భాగయ్యా గణగణ గంటలు నీకయ్యా నీకు ఘనమైన పూజలు భాగయ్యా కపూర హారతి నీకయ్యా ఈ దివ్య దర్శనం భాగయ్యా స్వామి Jai Ram
స్వాములందరూ కూడా స్వామివారికి ఒక కలశం చెంబు ఒక రాగి చెంబు నిండా నీళ్ళు ఇస్తాం. స్వామికి అభిషేకం చేసి మళ్ళీ నీళ్ళు వేసి మీరు కూర్చోండి. వరుసగా రండి, అందరికీ అవకాశం ఉంది. Krishna
वामागेन्द्रहस्तं त्रिहस्तमुपसव्यके सुक्षिरोजाक्षमालाक्षाशक्तिं दक्षिणके करे स्वामी होमेंడి నెయ్యి వేసే వాళ్ళు ఎవరో కైసాలేండి ఓం ఏషని దేవ ప్రతిహోరధర్మాపూర్వోహి ఆనసోగర్భే అంతః స వినాయమానస్వ నిశ్యమాన ప్రత్యేకోని మమాభిముఖో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ భవ ఇష్టకామ్యా భవ సిద్ధిదో భవ మనోధి బ్రహ్మ శివో మే హస్తసదా శివోం सोदकेन पाणिना प्रदक्षिणमग्निं प्रसमोक्ष्य अलङ्कृत्य श्री शिवाग्नये नमः गन्नाशने नमः कृष्णवर्त्मने नमः देवमुखाय नमः सप्तमन्त्रकैः परिहेजनं कृत्वा अजितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा ततो ब्रह्मविद्या कुशाग्रांसुवेराज्यमादाय कुण्डस्य दुधावृत्या ఓం స్వామి అక్కడ నెయ్యి మాత్రమే వేయండి హోమద్రవ్యం అప్పుడే వేయకండి చెప్పినప్పుడే వేయండి హోమద్రవ్యం స్వామి మాత్రమే వేయండి ఇప్పుడు హోమద్రవ్యం అప్పుడే వేయకండి నమఃపరస్తాదుసే మదస్సురచో వేనావః సబుధనియా భమాస్య విష్ణా సదశ్చయోని మహదచువః బ్రహ్మణే స్వాహా ఇత్యగ్నిగోచరే బ్రహ్మణే తన్నమః ఓం విరం విష్ణు విచక్రమే త్రేధాణజరే బలో సమూఢమస్య భాగం సురే విష్ణవే స్వాహా ఐశాన్యాం విష్ణవే తన్నమః ఓం విష్ణవాయ తప్పసే ఓచే మహింతమగం హృదే రుద్రాయ స్వాహా నాభో రుద్రాయ తన్నమః అవోపస్పృశ్యాం స్వాహా ఈశానాయ తన్నమః ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ స్వాహా तत्पुरुषाय नमः अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः स्वाहा अघोरेभ्यो नमः नाय नमः स्वाहा वामदेवाय नमः ओम सत्यो जातं प्रमद्यामि सत्यो जाताय मे नमो नमः भवे भवेनादि भवे भवस्मान् भवोद्भवाय नमः स्वाहा सत्यो जाताय नमः ओम शिरसे नमः ओम हूं शिखाय वज्र स्वाहा शिखाय नमः ओम हैं कवचाय हुं स्वाहा कवचाय नमः ओम हौं नेत्रत्रयाय ओषध स्वाहा नेत्रत्रयाय नमः ओम हस्त्राय स्वाहा अस्त्राय नमः ओम वरदेशाय स्वाहा वरदेशाय नमः सूर्याय स्वाहा शिवोत्तमेशाय नमः एकनेत्रेशाय स्वाहा एकनेत्रेशाय नमः एकरुद्रेशाय स्वाहा एकरुद्रेशाय नमः त्रिमूर्तीशाय स्वाहा त्रिमूर्तीशाय नमः ओम श्रीकंठेशाय स्वाहा श्रीकंठेशाय नमः ओम श्रीकंठेशाय स्वाहा श्रीकंठेशाय नमः महादेव्ये विद्महे रुद्रवत्ये धीमहि गणेशाय नमः भृंगेश्वराय धीमहि शुष्कदेहाय धीमहि तन्नो भृंगे प्रचोदयात् स्वाहा भृंगेश्वराय नमः ओम शिखिध्वजाय विद्मागमस्तु केवल स्वाहा इंद्राय नमः अग्निन्दूतं प्रणेमहे होतानं विश्ववेदसम् अस्य यज्ञस्फुटग्गु स्वाहा अग्नेय नमः यमाय सोमगुं सुरदयाय जुहदा हविः यमगुं यज्ञो गच्छति यज्ञदूतोऽनङ्कुल स्वाहा यमाय नमः मोषणः पराणिर्गृहणावदीत पतिष्ठतृष्णया सह स्वाहा ऋतेज नमः अवोपस्पृश्य इमं मे वर्णशुदेहमध्याचुडया त्वामवस्युराजके स्वाहा वर्णाय नमः वायवेज नमः सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो श्रीरङ्कर्मण्यं ददातु साधन्यं विदत्सगुं सवेयं विदस्रवणो योजदासु तस्मै स्वाहा ओषाय स्वाहा वज्राधारः తర్వాత స్వామి వారికి ప్రీతిగా మనం హోమ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి 100 సార్లు అర్చన చేసినా 1000 సార్లు అభిషేకం చేసినా ఎంత పుణ్యఫలితం వస్తుందో ఒక్కసారి హోమం చేస్తే అంత పుణ్యఫలితం వస్తుంది. అటువంటి మహత్ కార్యం ఈ యొక్క అగ్ని కార్యం. మరి నేరుగా ఆ యొక్క భగవంతుడికి మనం ఇచ్చేటువంటి హవిస్సు చెందాలంటే కేవలం అగ్ని ద్వారానే చెందాలి. స్వామి వినాలి అందరూ. నీకోసమే చెప్పేది, నీకోసమే చేసేది. మాకన్నీ తెలుసు విషయాలు, మాకన్నీ తెలుసు విషయాలు. స్వామి మాల వేసుకున్నప్పుడు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం మాల వేసుకుని దీక్ష చేస్తున్నాం. మరి యొక్క దీక్షలో మనం సాధించింది ఏంటి, ఒకసారి సాధించింది ఏమిటి, నేను ఏం నేర్చుకున్నా, పక్కవాడికి ఏం చెప్తున్నా, నా ద్వారా ఇంకొక స్వామి ద్వారా ఏం నేర్చుకుంటుండు అనేటువంటి అవగాహన చేసుకోండి. ఎప్పటికి వాళ్ళు ఒకటే ఇక్కడికి పూజ దగ్గరకు వచ్చి అరిస్తే ఏం నేర్చుకుంటారు, కొత్త వాళ్ళు కూడా. ఇది మహత్ కార్యం. ఇది ఏదో అర్చన, అభిషేకం, పూజ ఇటువంటివి కాదు.
యజ్ఞం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అగ్నిదేవుని ఇక్కడికి ఆవాహన చేసాం మనం. ఆవాహన చేసినప్పుడు అక్కడ మండపంలో కూడా చాలా దేవతలను ఆవాహన చేసినాం. మరి ఈ యొక్క దేవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దేవతం, ఈ యొక్క జగత్తంతా కూడా దేవుడి ఆధీనంలో ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరి ఆధీనంలో ఉంటాడు? మంత్రం ఆధీనంలో ఉంటాడు. ఆ మంత్రం ఎక్కడ ఉంటుంది? తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుడి దగ్గర మంత్రం ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడు మంత్రం చెప్పి అక్కడ మండపంలో అక్షతలు వేస్తే ఆ యొక్క హోమగుండం దగ్గర కూర్చుంటే దేవత్వము తప్పకుండా వచ్చి అక్కడ కూర్చుంటుంది అని హిందూ పురాణంలో, మన హిందూ శాస్త్రంలో చెప్పబడింది, సనాతనమైనటువంటి ధర్మంలో చెప్పబడింది. అటువంటి విధంగా మరి ఎంతో గొప్ప వారు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఆంజనేయ స్వామి వారు, స్వామివారి యొక్క పరివారము, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, గణపతి, రుద్రుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, లక్ష్మీ అమ్మవారు అందరూ కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నారు మన ముందర. మనం మన యొక్క కుప్పిగంతులు వేసుకుంటూ మనం ఇటువంటి వేషాలు వేస్తే బాగుంటుందా? పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఒక సీఎం వచ్చినప్పుడు మనందరం ఎట్లా ఉంటాం? అక్కడ దేవుళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అర్ఘ్యపాదాలు, వాళ్ళందరికీ కూడా మరి తగినటువంటి భోజనం పెట్టాలి. భోజనం పెట్టాలంటే ఏంటి? హోమం చేయాలి. ఏంటి హోమం చేయండి? మరి హోమం ఎందుకు చేయాలి? మేము మా స్వాముల తలా ఒక చేసి పండ్లు కొనుక్కొచ్చినాం, పంచామృతాలు తెచ్చాం. మరి అవన్నీ కూడా స్వామి స్వీకరించాడా? స్వామికి నివేదించి మళ్ళీ మనమే స్వీకరిస్తాం. లేదు, నేరుగా దేవుడికే చెందాలంటే అగ్నిముఖంగా హోమం చేయాలి. దేవానాం ఆజ్యమాహారం. మరి దేవతల ఆజ్యం అంటే నెయ్యి మాత్రమే ఆహారంగా స్వీకరిస్తారు. ఎట్లా అంటే అగ్నిముఖంగా. మరి సమస్త దేవతలందరూ కూడా మానవులకు దేవతలకు మీడియేటర్ గా, ఒక పోస్ట్ మ్యాన్ గా అగ్ని భగవాన్ ఉంచారనమాట. అగ్ని భగవాన్ చెప్పారు, అయ్యా మానవులు మరి లోకంలో ఎక్కడైనా సరే ఎవరు హోమం చేసి హవిస్సిచ్చినా అవన్నీ కూడా మాకు అర్పించండి. తద్వారా మేము వాళ్ళకి ముక్తిని ఇస్తాము, మోక్షం ప్రసాదిస్తాము, కోరికలన్నీ కూడా తీరుస్తాము అనేటువంటి విషయం చెప్పగానే అగ్ని భగవానుడు మరి ఆ యొక్క పని చేయడానికి ఆయన సుముఖంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అనమాట. మరి అగ్ని భగవాను ఎందుకు ఎంచుకున్నారయ్యా అంటే, అగ్ని భగవానుడు సమవర్తి. ఆయనకి ఆ అగ్నిలో ఒక 2000 రూపాయల కట్ట, 500 రూపాయలు కట్టేసినా సరే ఆయన దహించుకు వేస్తాడు, పూర్తి చేస్తాడు. ఒక 2000 వేస్తారు కదా పక్కకు పెట్టుకోడు. మరి అందుకే అగ్ని భగవాన్ ఎంచుకున్నారు. ఆ యొక్క అగ్ని భగవానుడు ఆ యొక్క హవిస్సును నేరుగా తీసుకొని మరి ఇంద్ర యస్వాహ అని అందులో వేస్తే ఇంద్రుడికి తీసుకెళ్ళిస్తాడు. ఆంజనేయ యస్వాహ అని వేస్తే ఆంజనేయ స్వామి తీసుకెళ్ళిస్తాడు. అటువంటి మహత్ కార్యంలో మీరు కూర్చున్నారు. మంచి ఉత్తమం కాబట్టి భక్తి శ్రద్ధలతోని చక్కగా మరి పెద్దవాళ్ళు వస్తే గౌరవం మనం ఎలా ఇస్తామో, మన యొక్క సీనియర్లు కానీ మన యొక్క ఇంకా మన ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఎలా గౌరవిస్తామో అలా గౌరవంగా మంచిగా కూర్చొని ఇక్కడ హోమం చేసుకోండి స్వామి. మీ కొరకే మీ యొక్క ఇప్పటి వరకు కూడా అగ్నిదేవుని ఆవాహన చేసి అగ్నిదేవుడికి ఒక పిల్లవాడికి ఎటువంటి సంస్కారాలు అయితే పుట్టగానే చేస్తామో మంత్రపూర్వకంగా అగ్ని భగవానుడికి నామకరణము, అన్నప్రాశనము, చౌరము, ఉపనయనము, వివాహం అన్ని కూడా చేసి ఒక పరిపూర్ణమైనటువంటి అగ్నిదేవుడిగా అక్కడ అగ్నిని ఆవాహన చేసి ఉన్నాము. ఆ తర్వాత మరి ఈ లోకంలో ఉన్నటువంటి 33 కోట్ల మంది దేవతలకు కూడా మొదటగా అయ్యగారు నెయ్యి వేసి హోమం చేశాడు కదా. 33 కోట్ల మంది దేవతలకి 33 సార్లు హవిస్సు ఇచ్చాడు వాళ్ళకి. ఆ తర్వాత దేవతలందరూ కూడా తృప్తి చెందారు. తర్వాత మనం ఇక్కడికి ఆవాహన చేసుకున్నటువంటి దేవతలకి హోమం చేసుకుందాం. తర్వాత మనం సంకల్పించుకున్నటువంటి విధంగా మన్ని సూక్తము, ఆంజనేయ స్వామి యొక్క గాయత్రీ చేత హోమం చేసుకుందాం అందరం కూడా. జై రామభక్త హనుమానికి. మాత్రమే వేయాలి, ఎక్కువ వేస్తే పొగొస్తుంది, అక్కడ మనం కూర్చోలేం. కాబట్టి కొంచెం మాత్రమే స్వాహ అని చెప్పింది విని అప్పుడు వేయండి. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణానాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విజేతాలంగ స్వాహా. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణానాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి విజేతాలంగ స్వాహా. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణానాం బ్రహ్మణస్పదాన
జ్ఞాయ స్వసమేతుదే విశ్వదస్తో విష్ణయో భవాయ సురంగదే స్వాహా విశ్వజం భవావశ్చ విష్ణుభేజే స్వాహా గౌరీ వివాద ఫలితాన చక్షత్రే కవదే భవదే సాచతుష్పదే అష్టాపదే నవపదే బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ స్వాహా దేవతా ప్రత్యధిదేవతా సేత చంద్రగ్రహాయ స్వాహా చంద్రగ్రహాయ నమః. తర్వాత బుధగ్రహాన్ని హోమం చేసుకుందాం. బుధగ్రహాన్ని హోమం సంప్రాప్తే బుధహోమాంచ పారయేత్ బుధహోమం హోష్యామి ఉపశాంతయే బుధగ్రహాయ నమః. ఓం ఉద్భుజ్య స్వాగ్నే ప్రతిజాతా దేవతా ప్రదేవతా హేతా బుధగ్రహాయ స్వాహా. భద్రగ్రహాయ నమః పంచ పారయేత్ గురుహోమం హోష్యామి పుత్రపీడః ఉపశాంతయే బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ శ్రీమదస్సురుజో వేణావః శివదస్పరిహవామహే జనేభ్యః अस्माकमस्तु केवल स्वाहा దేవతా ప్రదేవతా హేతా బృహస్పతిగ్రహాయ స్వాహా. बृहस्पतिग्रहाय नमः జమయః माधो मातरवस्ला स्वाहा యమాయ సోమం సురత యమాయ జుహులా హవిః एवं यज्ञागच्छत्यक्तिदूतो अरङ्गृत स्वाहा ప్రజాపతేన పితా బభూవ मस्तन्नोऽस्तु यगस्यामपत्रयो विहीनाय स्वाहा దేవతా ప్రదేవతా హేత శనేశ్వరగ్రహాయ స్వాహా. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి ఆంజనేయాయ విద్మహే ధీమహి प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి 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 प्रचोदयात् स्वाहा प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి 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 प्रचोदयात् स्वाहा ధీమహి प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ 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 ధీమహి प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి प्रचोदयात् स्वाहा ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి प्रचोदयात् स्वाहा ఈ అమ్మాయి వెళ్తే చదువులు వస్తాయి అయ్యా నెయ్యంతా పోయకండి దాంట్లో ఉండనియండి నెయ్యి ఉండనివ్వండి స్వామి నెయ్యి ఉంచుకోండి కాస్త పూర్ణాది ఉండాలి నెయ్యి
ఓం మే భూతా ప్రజనంతి వానకంబలి నిత్యంతో విదస్య ప్రేస్యః ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే భవ్య వాహన శ్రియం దేహి మే వాహన ఓం నమ ఇతి. ఆ చేతిని మీ యొక్క మనసులో అనుకోండి 3 సార్లు. ఓమాంతే యజ్ఞేశ్వరాయ నమః సర్వోపచార పూజాం సమర్పయామి. యజ్ఞ భగవానికి